అందరికీ మరణత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యంను నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా దీవించండి, మీ ఆత్మతో నడిపించండి, మీకు అంగీకారముగా బలపరుచుకొనండి. మీ కౌగిట భద్రపరుచుకొని మాతో మీరుండుమని, మాలో మీరుండుమని, మమ్మను నీకు అంగీకారంగా మలుచుకొని పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశములో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి తగిన ఆత్మీయ ఆహారమును మాకు అందించి మీరు మహిమను పొందుమని, మహిమనాథును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభువు నిండుగా మెండుగా మన ఎల్లరికూ అందింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస యొక్క జీవితము దైవ సంబంధమైన కనికరమును, పరిశుద్ధతను సంపాదించుకునేది. దేవుడు రాయించిన ప్రతి మాట కూడా విశ్వాసిని వెలుగులోనికి నడిపించేది. శిలువ దినముల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమను తలంచుకునే వారముగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యమే చెబుతుంది, ఏ మనిషి అయితే దేవుని మాటను తృణీకరిస్తాడో, దేవుడు చెయ్యమన్న దానిని చేయకుండా దేవుడు చెయ్యొద్దనే దానిని చేయుట అనేది పాపము. దేవుని ఆజ్ఞను అతిక్రమించటం, దేవుని మాటను కాదనటం, దేవుని మాటకు విధేయత లేకపోవటం పాప సంబంధమైన వరుసలో మనం ఉన్నట్లు. పాప సంబంధమైన వరుస పరిశుద్ధతను ఎప్పుడూ కూడా ఇవ్వదు. పాప సంబంధమైన జీవితము పరిశుద్ధమైన జీవితమునకు ఎప్పుడూ కూడా మరి సరైనది కాదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఎన్నో మారులు ఎన్నోసార్లు పాపమును మనం సంపాదించుకున్న వారం, దేవుణ్ణి విడిచిపెట్టిన వారం. దేవుని విడిచిపెట్టిన మనము, దేవుడి మాటను కాదన్న మనము, దేవుడి మాట ప్రకారము మన విశ్వాస జీవితాన్ని నడిపించుకోలేని మనము దేవుని దృష్టిలో ఎటువంటి వారం అనేసంటే అతిక్రమము చేసిన వారము, దేవుని మాటను మీరిన వారము, దేవుని మాట పట్ల విధేయత లేని వారము, దేవుడి మాటను గౌరవించలేని వారము. అతిక్రమములో విధేయత ఉండదు, అతిక్రమంలో ఓర్పు ఉండదు, అతిక్రమంలో నేర్పు ఉండదు, అతిక్రమంలో లోబొట్టు అనేది ఉండదు, అతిక్రమంలో దేవుని కోసము నిరీక్షణ కలిగి ఉండటం అనేది ఉండదు. దేవుని ఆత్మను, దేవుని యొక్క మాటను, దైవ సంబంధమైన ఆత్మతో మనం నడిపించుకోవలసిన వారమై ఉన్నాం. సొంత బుద్ధి ఉండేటప్పుడు, సొంత జ్ఞానము ఉండేటప్పుడు, నైజ బుద్ధి నెగ్గాలి అనేటప్పుడు దేవుని మాటను కూడా మనం తృణీకరిస్తాం. దేవుని మాటను తృణీకరించుటే అతిక్రమము. దేవుని మాటను తృణీకరించి మన ఇష్టము పనులు చేయుటయే అతిక్రమము. అతిక్రమము అపవాది సంబంధమైనది. దేవుని మాటను కాదని దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంది అపవాది. దేవుడికి రావలసిన ఘనత, దేవునికి రావలసిన మహిమ, దేవునికి చెందవలసిన
స్తుతి స్తోత్రాలు తనకి చెందాలని అనుకుంది. అందుకనే అతిక్రమానికి రూపముగా మార్చబడింది అపవాది. అతిక్రమానికి స్థానముగా మార్చబడింది అపవాది. అపవాది ఎప్పుడు కూడా దేవుని కాదనేది, దేవుని మాటను కాదనేది, దేవుని ఉద్దేశమును కాదనేది, దైవ క్రమంలో చేరనిది అపవాది. అపవాది సమానమైన జీవితము అతిక్రమాన్ని చేస్తుంది, అక్రమాన్ని చేస్తుంది అని ఆలోచన కలిగి దైవ సమానమైన క్రమమును కూడా అశ్రద్ధ చేస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దైవ సమానమైన జీవితము ఎప్పుడు కూడా దేవుని యొక్క అతిక్రమాన్ని కాదను, దేవుని యొక్క ఆజ్ఞను కాదనదు. దేవుని ఆజ్ఞను కాదనుటే అతిక్రమము, దేవుని మాటను కాదనుటే అతిక్రమము, దేవుని చెంతను చేరకుండా సొంత బుద్ధితో పనులు చేయటమే అతిక్రమము. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు కీర్తనల గ్రంథంలోను రోమాపత్రికల్లోను రాయించిన మాట ఏంటంటే, తన అతిక్రమ పరిహారం నొందినవాడు, తన పాపముకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, యెహోవా చేత నిర్దోషించబడినవాడు ధన్యుడు అని మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక కీర్తనల గ్రంథము 31వ కీర్తన 1వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే గనక తన అతిక్రమణ పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఎలాగ పొందుతాం? అతిక్రమం చేసిన మనము పరిహారం ఎలాగ పొందుతాం? తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అనేసి చదవబడిన ప్రకారము ప్రాయశ్చిత్తం ఎలాగ చేస్తాం? ఒకటి పరిహారము, ప్రాయశ్చిత్తము. అతిక్రమానికేమో పరిహారము, పాపమునికేమో ప్రాయశ్చిత్తము చేయగలిగే స్వభావము మనలో ఉండాలని అంటే పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సిద్ధపాటు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సిద్ధపాటు మనలో ఉండేటప్పుడు, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపు మనలో ఉండేటప్పుడు దేవుని దగ్గర మన అతిక్రమాలను మనం ఒప్పుకుంటాం. పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలన్నా, మన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలన్నా, మన అతిక్రమ పరిహారము జరగాలన్నా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనకి కారకుడు. యేసుక్రీస్తు ప్రభు పాప పరిహారకుడు. యేసుక్రీస్తు ప్రభు మన పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలిగే నిత్య జీవాధిపతి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించేవాడు, పాపము భక్షించేది, మన యొక్క స్వభావము శిక్షించేది, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు కూడా రక్షించేది. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క మాట ప్రకారం మనం చూడగలిగితే గనక ఎప్పుడు కూడా మనము పాపము చేసేవారము, పాప ఫలితములలో ఉండేవారము, శాప బ్రతుకులో ఉండేవారము. శాపముతో ఉండిపోకుండా, పాపముతో ఉండిపోకుండా, వ్యాధులతో ఉండిపోకుండా, శిక్షలతో ఉండిపోకుండా పరిహారము చేయగలిగే యేసుక్రీస్తు ప్రభువును మనం చేరగలగాలి. మన పాపమునకు శాపమైన బ్రతుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరిహారం చేయగలిగేవాడు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని నిలబెట్టేవాడు, పరిశుద్ధంగా నిలబెట్టేవాడు. కారణం ఏంటనిసరంటే ఆయన జ్ఞానము, పనులు, ఆలోచన అన్నీ కూడా పరిశుద్ధమైనవి. పరిశుద్ధమైన పనులు చేయగలిగేవాడు, మనల్ని నిలబెట్టేవాడు. దేవుని ఆజ్ఞను మేరటానికి అలవాటు పడిపోయిన వారు. ఇంకా ముందుకు వెళ్ళి వాక్యములో మనం చూడగలిగితే గనక దేవుని మాటని కాదని ఆదాము అవ్వలు తమ పాపమును ఒప్పుకోలేదు. ఒకరి మీద ఒకరు నేరము వేసుకున్నారు. ఒకరి మీద ఒకరు నేరము వేసుకోకపోవడమే కాక దేవుని మీద కూడా నేరము వేశారు. దేవుని మీద నేరము వేయుట, దేవుణ్ణి నేరస్తునిగా చేయుట, దేవుని యొక్క తలంపును, పనిని విలువ తక్కువగా చూడుట అతిక్రమము. దేవుని ఆజ్ఞను వక్రీకరించడం అతిక్రమం. దేవుని మాటను కాదనటం అతిక్రమం.
దేవుని మాట ప్రకారం విధేయత చూపకపోవటం అతిక్రమం. దేవుని మాటను వక్రీకరించి దేవుని మీద నేరము మోయటం అతిక్రమం. మనలో అతిక్రమం ఉండేటప్పుడు, మనలో పాపం ఉండేటప్పుడు, మనలో పాపస్థితమైన జీవితం ఉండేటప్పుడు దేవుని దగ్గర కూడా మన యొక్క అయోగ్యతను, పాపమును మనం ఒప్పుకున్నాం. దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలనిస్తుంటే పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము దేవుని దగ్గర మన అయోగ్యతను ఒప్పుకునేలాగా చేస్తుంది. కారణం ఏంటనిస్తుంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. అనగా మనము ఎన్ని మారులు, ఎన్నిసార్లు దేవుని మాటను కాదన్నాము, దేవుని ఆజ్ఞను కాదన్నాము, దేవుని చిత్తమును కాదన్నాము. ఆ అవిధేయత ఎప్పుడు కూడా ఏమి తీసుకొని వస్తుందంటే పాప ఫలితమును తీసుకొని వస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నా సరే, దేవుని మందిరంలో ఉన్నా సరే, దేవుడు ఏర్పరచుకున్న వారమైనా సరే, దేవుని సంఘముగా పిలువబడుతున్న వారమైనా సరే, దేవుని మాటను ఖచ్చితంగా మనము విధేయత చూపించవలసిన వారమై ఉన్నాం. దేవుని మాటకు ఖచ్చితంగా విధేయత చూపించకపోతే, దేవుని మాటకు మనము లోబడకపోతే, దేవుని సన్నిధికి మనము లోబడకపోతే, దేవునికి మనము లోబడకపోతే దేవుని దృష్టిలో మనము అతిక్రమించిన వారమై ఉన్నాం. దేవుడు ఏదైనా తోటలో ఆదామవ్వలకి రాజరికాన్ని ఇచ్చాడు, పరలోక సమానమైన పరిశుద్ధతనిచ్చాడు, పరలోక సమానమైన పోషణనిచ్చాడు, మహిమ స్థితినిచ్చినప్పటికీ కూడా ఒక్క ఆజ్ఞ అతిక్రమము వారిని దేవుడిచ్చిన వాటన్నింటి నుంచి కూడా దూరము చేసింది. పాపము దేవుడు ఇచ్చే వాటిని, దేవుడు ఇచ్చిన వాటిని దూరము చేస్తుంది. పాపానికి ఉన్న స్వభావం ఏంటనిస్తారంటే దేవుడిని నిలుపుకోదు, దేవుడు ఇచ్చినవి కూడా నిలుపుకోనివ్వదు. కారణం ఏంటంటే అతిక్రమం ఎప్పుడు కూడా లోపల దాచిపెట్టుకునే స్వభావాన్ని, మోసపుచ్చే స్వభావాన్ని నేర్పిస్తుంది, స్థిరపరుస్తుంది. పాపానికున్న జబ్బు, పాపానికున్న స్వభావము, పాపానికున్న నైజం ఏంటనిస్తారంటే పాపమును ఒప్పుకొననివ్వదు. అతిక్రమములను మనం దేవుని దగ్గర ఒప్పుకునే వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని వారముగా ఉండేటప్పుడు దేవుని దగ్గర మన అయోగ్యతను ఒప్పుకునే వారముగా ఉండాలి. ఒప్పుకునే వారముగా ఉన్నామా? లేదంటే మన హృదయాంతరంగములో పాపమును కప్పుకునే వారముగా ఉన్నామా? మన నైజం ఎప్పుడు కూడా పాపమును ఒప్పుకోనివ్వదు. మన నైజం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులను నేర్పించదు. మన నైజము ఎప్పుడు కూడా మానవ స్వభావము, దేవుని పట్ల గౌరవము, విధేయతను తెలియచేయనివ్వదు. కారణం ఏంటనిస్తారంటే పాపం ఎప్పుడు కూడా పరిశుద్ధతను చేరుకోనివ్వదు. పాపం ఎప్పుడు కూడా పరిశుద్ధతను కలవనివ్వదు. పాపం ఎప్పుడు కూడా పరిశుద్ధతగా ఉండటానికి ఇష్టపడదు. కానీ దేవుని కార్యము ఎప్పుడు కూడా పరిశుద్ధత వైపు నడిపించేది, పాపము వైపు కాక పరిశుద్ధతను ప్రేమించేది, పరిశుద్ధతలో ఉండటానికి నడిపించగలిగేది. అందుకనే ప్రభు అన్న మాట ప్రకారం చూడగలిగితే గనక నేను పరిశుద్ధునట్లును మీరును పరిశుద్ధులయ్యుండుడి. దేవుడు పరిశుద్ధమైన కార్యమును జరిగించేవాడై ఉన్నాడు. పరిశుద్ధమైన కార్యము పరిశుద్ధమైన దేవుడు మాత్రమే జరిగించగలిగేవాడు. మనం అపరిశుద్ధులము, మనలో పవిత్రత లేదు, మనం అవిధేయులము, మనం అవిశ్వాసులము, అల్ప విశ్వాసులము, దేవుని మాటకు లోబడని వారము, దేవుని మాటకు విధేయత చూపని వారము మనము. అనగా మన బ్రతుకు అతిక్రమము, మన బ్రతుకు, మన పాప బ్రతుకు, మన శాప బ్రతుకు దేవుని దృష్టిలో అతిక్రమించినది. అతిక్రమం కలిగిన వారముగా ఉన్నాము. అతిక్రమము అనగా దేవుడి మాటని కారనుటే కదా. అతిక్రమముగా ఉన్న మనము తన అతిక్రమముకు పరిహారము నొందినవాడు,
తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందిన వాడు ధన్యుడు. ఎవరి చేత ప్రాయశ్చిత్తము? ఎవరి చేత పరిహారము జరగాలి అనిసనంటే పరిహారము చేయగలిగే బలుండాలి. ప్రాయశ్చిత్తము జరగాలంటే ప్రాయశ్చిత్తము చేయగలిగే పరిశుద్ధత కలిగిన దేవుడు ఉండాలి. ఏ స్థితిలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. సామెతల గ్రంథం 28:13 ప్రభు రాయించిన మాటను మనం చూడగలిగితే కనుక, అతిక్రమములను దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లడు. సులువు దగ్గరికి వచ్చేటప్పటికి మన అయోగ్యత గుర్తు రావాలి. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మన బుద్ధి మనకు గుర్తు రావాలి. తాగుబోతు వాడికి తాగటం తప్పు అనిపించదు. మద్యం సేవించే వాడికి అలవాటైపోయినప్పుడు అది తప్పు అనిపించదు. అబద్ధము చెప్పేవాడికి అబద్ధము చెప్పటం అలవాటైపోయినప్పుడు అది తప్పు అనిపించదు. మనిషి మోసపోతుండేటప్పుడు, మోసగించేటప్పుడు అది తప్పు అనిపించదు. ఎదుటి వ్యక్తి బలహీనుడే కదా, వాడిదే కదా తప్పు అని అనుకుంటాడు. ఇది లోకము నైజము, ఇది అపవాది నైజము. కానీ దేవుడి వాక్యం చెబుతుంది, అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు. మనలో, మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో, దేవుని పట్ల భక్తులు కలిగిన జీవితంలో, దైవ విధేయత కలిగిన జీవితంలో అతిక్రమంలో ఉన్నవా, అక్రమంలో ఉన్నవా మనము పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. అక్రమము విస్తరించడం చేత ప్రేమ చల్లారదు కదా, అతిక్రమము దాచిపెట్టుకున్న చేత వృద్ధి అవ్వదు కదా. అతిక్రమములకు పరిహారము కాకపోతే ధన్యమైన బ్రతుకు ఎలాగుంటుంది? అతిక్రమములను పరిహారము చేయగలిగేవాడు అతిక్రమము చేయనివాడు. అతిక్రమము చేయనివాడు దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు అతిక్రమము చేయలేదు, ఆజ్ఞను మేరలేదు. ఆజ్ఞను నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆజ్ఞను మీరిన వారు మనము. ఆజ్ఞాపించినా సరే చెవిని బట్టని వారము మనము. అంతరంగములో అతిక్రమము, మాటలు అబద్ధముతో బ్రతుకుతున్న వారము మనము. అంతరంగములో అతిక్రమము పెట్టుకొని నోటి మాటతో అబద్ధంలాడుతున్న మనము దేవుని దగ్గర ఎప్పుడు మనం పరిహారం పొందిన వారము. దేవుని దగ్గర మన అతిక్రమములకు పరిహారము పొందిన వారమైతే కనుక, మన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందిన వారమైతే కనుక దేవుని దృష్టిలో మనము ధన్యులుగా ఎంచబడతాం. దేవుని దృష్టిలో ధన్యకరమైన స్థితి లేనప్పుడు, మనకు మనమే భక్తి పరులు అనిపించుకునేటప్పుడు, తమ్మును తాము యోగ్యులు అనిపించుకొనుట, తమ్మును తాము మోసగించుకొనుట. దేవుని దృష్టిలో యోగ్యులమని ఎంచబడినప్పుడే ధన్యులుగా మార్చబడతాం. యేసుక్రీస్తు ప్రభు ఏ మనిషిని కూడా తృణీకరించేవాడు కాదు. ఎట్టి పాపమునైనా సరే యేసుక్రీస్తు ప్రభు పరిహారము చేసేవాడు. ఎట్టి శాపగ్రస్తమైన బ్రతుకునైనా సరే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధపరిచేవాడు. మన అతిక్రమములను వెంబడించే దుస్థితిలో మనం ఉంచుకునే వారముగా ఉండకూడదు. అనగా మన పాపభూయిష్టమైన బ్రతుకు ఎప్పుడూ కూడా మనల్ని పతనానికి నడిపిస్తుంది. హృదయంలో, అంతరంగములో అతిక్రమం ఉంటే కనుక అతిక్రమం ఎప్పుడు కూడా మనల్ని వర్ధలింపచేయదు. మోసకరమైన బ్రతుకు, శాపకరమైన బ్రతుకు, అబద్ధమాడైనా సరే, మోసము చేసైనా సరే మనం బాగుపడాలని చెబుతాది. కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఏమంటుందని అంటే, నీతి కోసము ఆకలి దప్పికల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవుడు నీతిమంతుడిగా ఉండటానికి లోకము ఒప్పుకోలేదు. నీతిమంతుడిగా ఆయన జీవించడానికి లోకము ఒప్పుకోలేదు. దేవుణ్ణే నీతిమంతుడు కాదనింది లోకము. కానీ
మనల్ని మనం నీతిమంతులు అనిపించుకోవడం, మనల్ని మనం మెచ్చుకోవడం, మనల్ని మనం యోగ్యులుగా ఎంచబడటం దేవుని దృష్టిలో ఎటువంటి వారం ఇస్తున్నంటే అతిక్రమము చేస్తున్న వారం. దేవుని మాటను కాదని, దేవుని చిత్తము కాదని, దేవుని నిర్దేశించిన మార్గము కాదని, సొంత బుద్ధితో, సొంత ప్రయత్నముతో, సొంత స్థితితో దేవునికి వ్యతిరేకముగా బ్రతకడం ఎటువంటిది అనిస్తున్నంటే అతిక్రమించిన వారం. బిలాము కూడా ఒకప్పుడు దేవుని ఆత్మ పొందిన వాడే, దేవుని ప్రత్యక్షతలు కలిగిన వాడే, లోక సంబంధమైన ఐశ్వర్యము వైపు, మనుషులు ఇచ్చే బహుమానము వైపు బుద్ధి కలిగిన వాడు కాబట్టి బుద్ధిలో ఏం నేర్చుకున్నాడనిసినంటే, ఏమి చేర్చుకున్నాడనిసినంటే దుర్నీతిని చేర్చుకున్నాడు. అందుకనే బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించను. బిలాము దుర్నీతి వల్ల వచ్చే బహుమానమును ప్రేమించాడు కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము వల్ల కలిగే మారు మనసు వల్ల కలిగే మహిమ స్థితిని బిలాము ప్రేమించలేకపోయాడు, బిలాము పొందుకోలేకపోయాడు. దేవుని కాదనుకున్నాడు, దేవుని ప్రజలను కాదనుకున్నాడు, రాజు వల్ల వచ్చే బహుమానము గొప్పదనుకున్నాడు. అందుకని బిలాము ఏమయ్యాడనిసినంటే దిగజారిపోయాడు. బిలాము చేసిన అతిక్రమము బట్టి దేవుడు అతన్ని గద్దించాడు. గద్దించినా సరే గద్దింపుకు లోబడని వాడు శాపగ్రస్తుడు అన్నట్లు, గద్దింపుకు లోబడని వాడు శిక్షకు పాత్రుడు అన్నట్లు, అతిక్రమము చేస్తుండేటప్పుడు దేవుని మాట కూడా మనల్ని గద్దించేది. గద్దింపు బుద్ధిని చెబుతుంది, గద్దింపు హెచ్చరిస్తుంది, గద్దింపు సరైనది కాదని చెబుతుంది, గద్దింపు సరైన మార్గమును, సరైన స్థితిని నేర్పిస్తుంది. బిలాము కూడా తప్పు చేసినప్పుడు దేవుని ఆత్మ అతని గద్దించింది, దేవుని ఆత్మ బుద్ధి చెప్పింది, దేవుని ఆత్మ దిద్దుబాటు వైపు నడిపించింది, కానీ నడవలేకపోయాడు. కారణం ఏంటనిస్తానంటే తన హృదయములో అతిక్రమాన్ని ఉంచుకున్నాడు. అతిక్రమమును దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. అతిక్రమమును దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని మాటను వినవలసిన వారము. దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని మాటను గౌరవించకుండా ఎవరి మాట గౌరవించినా సరే అది దీవెన కాదు కదా. దేవుని మా సన్నిధిలో ఉన్న మనము దేవుని మాటను వినకపోవటాన్ని బట్టి అతిక్రమించిన వారము కదా. మన అతిక్రమమును బట్టి యేసుక్రీస్తు ప్రభు నలగొట్టబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు కొట్టబడ్డాడు. మన అతిక్రమమును బట్టి యేసుక్రీస్తు ప్రభు నెట్టబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు నలగొట్టబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు మరణానికి పాత్రుడిగా ఎంచబడ్డాడు. కారణం ఏంటనిసనంటే అతిక్రమము నీతిని ఉండనివ్వదు, నీతిని జరగనివ్వదు. మన హృదయంలో కూడా, మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో, మన దైవ నిరీక్షణ జీవితంలో అతిక్రమమును పెట్టుకుంటే కూడా లోకము దృష్టిలో యోగ్యులుగా ఉండొచ్చేమో కానీ దైవ సంబంధమైన దృష్టిలో మాత్రం, దేవుని చిత్తములో మాత్రం యోగ్యులము కాదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, అతిక్రమించడం అనిసనంటే ఆజ్ఞకు లోబడకపోవటం, దేవుని మాటకు లోబడకపోవటం, దేవుని ఉద్దేశమునకు గౌరవించకపోవటం, దైవ సమానమైన భయభక్తులు లేకపోవటం, అవిధేయత, అతిక్రమించుట. ఈ అతిక్రమమును ఎలాగ నడిపిస్తుంది అనిస్తానంటే పాప శాప ఫలితము వైపు నడిపించగలుగుతుంది. ఒకప్పుడు బిలామును కూడా
బిలాము చేసిన అతిక్రమము బిలామును వర్ధిల్లకుండా చేసింది. కానీ దేవుని యొక్క ఆజ్ఞ కలిగిన మనము దేవునికి ఆజ్ఞకు లోబడుతున్నామా? తన అతిక్రమలకు పరిహారము నొందుతానంటే దేవుని మాట ప్రకారము మన స్వభావమును మలుచుకొని దేవుని చెంతను చేరి క్షమించగలిగే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు మన అపరాధములను మనం ఒప్పుకోవాలి. క్షమించగలిగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కదా. తప్పు చేసిన వాడు తప్పులను క్షమించలేడు, తప్పులను తీయలేడు, తప్పులను తీసి పరిశుద్ధపరచలేడు కదా. యేసుక్రీస్తు ప్రభు తప్పు చేయని వాడు, తప్పును ప్రోత్సాహపరచని వాడు. తప్పుగా ఉన్న వారిని కనీసము గద్దించైనా సరే, హెచ్చరించైనా సరే, శిక్షించైనా సరే క్షమించగలిగే యోగ్యత కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే అతిక్రమములను పరిహారము చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు. పాపము సంబంధమైన బ్రతుకుని పరిహారము చేసేవాడు, ప్రాయశ్చిత్తము చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ సిలువ దగ్గరకు వచ్చాం. ఈ సిలువ దగ్గర మన అయోగ్యతను, మన అంతరంగంలో ఉన్న అతిక్రమములను, మన అంతరంగంలో ఉన్న దోషములను, మన అంతరంగంలో ఉన్న అపవాది సమానమైన స్వభావమును దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చూడండి, ఆదాము అవ్వలు ఒప్పుకోలేదు, దేవుణ్ణి దూరం చేసుకున్నారు. దేవుడిచ్చిన వాటిని దూరం చేసుకున్నాడు. కయ్యోను ఒప్పుకోలేదు. ఒప్పుకొనని, పాపమును ఒప్పుకొనని కయ్యోను దేవుని దగ్గరే ఒప్పుకోలేదు, దేశదిమ్మరైపోయాడు. ఇస్కరియోతు యోధ ఒప్పుకోలేదు. తన పాపమును ఒప్పుకొనని ఇస్కరియోతు క్షమించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అతిక్రమమును హృదయంలో దాచుకున్నాడు. ఏమయ్యాడు? యెజబెలు స్త్రీ, ప్రవక్త అయిన వారు వెళ్ళి దేవుని మాటను చెబుతుండేటప్పుడు అతిక్రమంను హృదయంలో ఉంచుకుంది. ఏమైపోయింది? ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. దేవుణ్ణి మనం చేర్చుకోవాలంటే మన అయోగ్యతను, మన అతిక్రమమును, మన పాప జీవితాన్ని, మన శాప జీవితాన్ని క్షమించగలిగే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే కప్పుకునే వారముగా ఉంటే బిలాము వంటి వారముగా, గెహాజీ వంటి వారముగా, ఇస్కరియోతు యోధా వంటి వారముగా, లేదంటే గనక యెజబెలు స్త్రీ వంటి వారముగా, లేదంటే గనక కయ్యోను వంటి వారముగా మన వరుస మార్చబడిపోతుందేమో మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఈ సిలువ ధ్యానాలు మన అయోగ్యతను తెలియచేసే దినాలు. మనలో మనల్ని శిక్షించే బుద్ధులు, దుర్మార్గత వైపు నడిపించే బుద్ధులు, సైతాను స్వభావములు, ప్రాచీన స్వభావములు, నైజ బుద్ధులు, నరకానికి నడిపించే బుద్ధులు ఏమైతే ఉన్నావో వాటినన్నింటినీ కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకునే దినాలు సిలువ ధ్యాన దినాలు. సిలువ ధ్యానాలు మనల్ని పరిశుద్ధపరిచేవి. సిలువ ధ్యాన దినాలు మనల్ని బాగు చేసేవి. సిలువ ధ్యాన దినాలు సిలువలో ఉన్న పరిశుద్ధతను మనకు అందించేవి. సిలువ ధ్యాన దినాలు మనలో ఉన్నటువంటి పాపమును అధికారం లేకుండా చేసే సిలువ ధ్యాన దినాలు. సిలువ ధ్యాన దినాలు మనలో అపవాది సమానమైన క్రియలకు అనంతకాల నాశనము కలిగించేవి సిలువ ధ్యాన దినాలు. సిలువ ధ్యాన దినాలలో పరిశుద్ధత ఉన్నది. సిలువ ధ్యాన దినాలలో నిర్జీవ క్రియలకు అధికారము లేదు. సిలువ ధ్యాన దినాలలో పరిశుద్ధమైన ప్రేమను అందుకునే పరలోకపు సమానమైన దినాలు. దేవుడు ప్రయాసపడిన దినాలు. దేవుడు మన కోసము తన శరీరమును యాగముగా అర్పించిన దినాలు, ధ్యానించుకునే దినాలు సిలువ ధ్యాన దినాలు.
సిలువను గురించిన వార్త మనకు రక్షణకరమైతే మనకు సంతోషంగా ఉంటుంది. వెరివానికి ఎలాగుంటుందనిసనంటే సిలువను గురించిన వార్త వెరివారికి ఎలాగ కనిపిస్తుందంటే వెరితనంగానే కనిపిస్తుంది. రక్షణను కోరుకోలేని వారికి, రక్షణను నిర్లక్ష్యము చేసుకునే వారికి, రక్షణను సంపాదించుకోవడానికి ఆసక్తి లేని వారికి వెరితనంగానే కనబడుతుంది. సిలువను గురించిన వార్త రక్షింపబడుతున్న వారికి ఇది దేవుని శక్తి కదా. దేవుని శక్తి పాపమును ఒప్పుకునేలాగా చేస్తుంది. దేవుని శక్తి పాపమును ఒప్పుకుంటే మాత్రమే కాదు, తిరిగి తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు ఎలాగైతే చేరాడు అలాగే లోకంలో ఉన్న వ్యక్తి దేవుని చేరుకుని దినములు క్రమపరుచుకునే స్వభావం కలిగిన దినములు ఈ సిలువ ధ్యాన దినములు. ఈ సిలువ ధ్యాన దినముల్లో దేవుణ్ణి చేరుకోగలుగుతున్నామా? దేవుణ్ణి చేర్చుకోగలుగుతున్నామా? దేవుణ్ణి దూరము చేసే పాపములను మనం ఒప్పుకోగలుగుతున్నామా? దేవుణ్ణి దూరము చేసే సైతాను స్వభావమును తొలగించుకోగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. కారణం ఏంటంటే అతిక్రమముతో లోకములో ఎంత ఉన్నా సరే బిలాము వంటి స్థితి. అతిక్రమంతో లోకముతో ఏమి సంపాదించుకున్నా సరే అది వ్యర్థమే. ఫరో అంటాడు, అయ్యా ఈ ఒక్కసారికి నా అతిక్రమాలు క్షమించు అంటాడు. కానీ లోపలేముందనిసనంటే మాట అయితే అన్నాడు, కానీ లోపలైతే అతిక్రమము, ఆజ్ఞాతిక్రమము ఉండిపోయింది. దేవుడు ఫరోకి ఎంత బోధించినా, ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని అపకారాలు తొలగించినా సరే ఫరో అంతరంగంలో అతిక్రమాన్ని దాచుకున్నాడు కాబట్టే వర్ధిల్లకపోయాడు. క్షమించే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరే క్షమాపణ ఒప్పుకోకపోతే ఇంకెప్పుడు క్షమాపణ దొరుకుతుంది? ఇంకెప్పుడు మన అతిక్రమలకు పరిహారము పొందుతాం? మన పాపములకు ప్రాయశ్చిత్తము ఇంకెప్పుడు పొందుతాం? అందుకనే దినములు చెడ్డవి. చెడ్డ దినాల్లో ఉన్నాం మనం. దేవుని యొక్క కృపను నిర్లక్ష్యము చేయక, దేవుడిచ్చే రక్షణను నిర్లక్ష్యము చేయక దేవునితో మనము సమాధాన పడవలసిన వారము. దేవుని కాదని, దేవుడు వద్దని, దేవుని యొక్క క్రమమును కాదని కయ్యోను వరుసలో ఉన్నామా? లోకమును ఎదుట గొప్పగా ఎదగాలనుకున్నా వాడు నశించిపోయాడు. ఇస్కరియోతు వంటి స్థితిలో మనం ఉండగలిగామా? ఏ వరుసలో మనం ఉంటున్నాం? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను? దేవుని పని దీవెనే, దేవుని మాట దీవెనే, దేవుని దైవక్రమము దీవెనే. దీవెనెప్పుడు కూడా దరిద్రతను రానివ్వదు. ఆయన మన కోసము దరిద్రుడుగా మార్చబడ్డాడు. వ్యాధిగ్రస్తుడిగా, వ్యసనపరుడుగా మార్చబడ్డ దినములు సిలువలోనే కదా. ఈ సిలువలో మనం ఏం విత్తుతున్నాం? ఈ సిలువ ధ్యాన దినాల్లో ఏం విత్తబడుతున్న స్థితిలో మన విశ్వాసాన్ని మనం సంపాదించుకుంటున్నాం. మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని యొక్క సిలువ పాప యొక్క బలహీనతలన్నింటినీ కూడా తొలగించేది. దేవుని సిలువ పరిశుద్ధ కళనిచ్చేది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మనల్ని పవిత్రపరిచేది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ధ్యానము దైవ జ్ఞానము వైపు నడిపించగలిగేది. అందుకనే ఈ సిలువ ధ్యాన దినములను ఏ స్థితిలో మనం జరిగించుకోగలుగుతున్నాం, ఏ స్థితిలో దేవుని యొక్క తలంపు కలిగిన వారముగా మనం ఈ సిలువ ధ్యానములను మనం చేయగలుగుతున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎన్ని శ్రమలు అన్ని దానములు అన్నట్టు యేసుక్రీస్తు ప్రభు
ప్రతి క్షణము కూడా మన రక్షణ కోసం తాపత్రయపడ్డాడు. ప్రతి క్షణము కూడా శరీరకంగాను ఆత్మీయంగాను భౌతికంగాను దేవుణ్ణి నలగొట్టింది లోకము. మన రక్షణ కోసం వస్తే లోకములో ఉన్న స్వభావము మనుషులు దేవుణ్ణి అణగదొక్కడానికే ఆశపడ్డారు, కానీ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందటానికి ఆసక్తి చూపించలేదు. కనీసం ఆలోచన కూడా చేయలేదు. కపటపాయము చేత ఆశీర్వదించే దేవుణ్ణి శాపగ్రస్తంగా మలిచింది ఇది లోకము. అటువంటి లోకములో మనం ఉండాలి అని అనుకుంటున్నామనిసరంటే బిలాము వంటి వరుసలో ఉన్నట్లే, కయోను వంటి వరుసలో ఉన్నట్లే, యెజబెలు స్త్రీ వంటి వరుసలో ఉన్నట్లే, ఇస్కరియోతు యోధా వంటి వరుసలో ఉన్నట్లే, రాజైన ఫరో వంటి వరుసలో ఉన్నటువంటి కానీ దేవుడు అంటున్న మాట, దేవుడు రాయించిన మాట దేవుని వాక్య ప్రకారం చూడగలిగితే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. పాపమును తీసివేయటానికి దేవుడు భూలోకానికి వచ్చాడు. అందుకనే దేవుడు అంటున్న మాట, దేవుడి యొక్క కార్యక్రమాన్ని బట్టి చూడగలిగితే ఆనాటి కాలంలో కూడా నువ్వు సూచక్రియలు చేయన్నారే కానీ మాలో పాప ఫలితాన్ని తీసే దేవుడా అని దేవుడిని అడగలేకపోయారు. పాపముండేటప్పుడు పాపాన్ని కోరుకునేటప్పుడు పాపాన్ని తీసేయనైనా అని మనం ప్రార్థన చేయలేం. ఎందుకంటే దాన్ని మనం ఆధారంగా చేసుకున్న వారముగా ఉంటాం. అందుకని ఇర్మియా గ్రంథంలో చాలాసార్లు మనం చదువుకున్న దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించి శరీరంను ఆధారం చేసుకుని బ్రతకాలనుకునేవాడు శాపగ్రస్తుడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే ఎటువంటి శాపగ్రస్తమైన జీవితం మనకు ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభువు శాపగ్రస్తుడుగా సిలువలో దేవుడు తన్ను తాను అర్పించుకున్నాడు, తన్ను తాను సమర్పించుకున్నాడు, తన్ను తాను బలియాగముగా మార్చబడిపోయాడు. దేవుని యొక్క కార్యక్రమము ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని రక్షణ వైపు నడిపించేదే కానీ భక్షించే శిక్ష వైపు కానీ భక్షించే తీర్పు వైపు కానీ నడిపించేది కాదు. ఆజ్ఞను అతిక్రమించి పాపము తెచ్చుకున్న వారము మనము, పాపి అని పేరు తెచ్చుకున్నవారు మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నిన్ను నేను పరిశుద్ధపరుస్తా, నేను పరిశుద్ధునట్లు మీరును పరిశుద్ధుడై ఉండుడి అని ప్రభువు తన యొక్క మాట ద్వారా తన వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవుడు. పాపము చేయటానికి అలవాటు పడిన మనిషి, అలవాటు పడిన స్వభావము పరిశుద్ధతను కోరుకోదు, పరిశుద్ధమైన దేవుణ్ణి చేరుకోదు. లోకానికి లోక సంబంధమైనది నచ్చుతుంది కానీ పరిశుద్ధమైనది నచ్చదు. అందుకనే ప్రభువు అంటాడు, ఇది ఇరుకైన మార్గమే కానీ విశాల మార్గము కాదు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందా అని. సర్వకృపానిధి అయ్యా, మా యొక్క పాప పరిహారకుడు నీవు యేసయ్యా, మా యొక్క శాప పరిహారకుడు నీవు యేసయ్యా, మా యొక్క పాపములను క్షమించగలిగే ఏకైక దేవుడవు నీవే యేసయ్యా. అయ్యా, మేము చేసిన అతిక్రమములు, అక్రమములు, అవిశ్వాసపు పనులు ఎన్నైతే మాలో ఉన్నవో, ఏవైతే మమ్ములను రాజ్యము చేయుచున్నవో వారికి అనంతకాల నాశనాన్ని కలుగు చేసి దైవాత్మ సంబంధమైన తలంపులు, తలాంతులు, పరిశుద్ధతలు, నీ యొక్క నీతి కలిగిన క్షేమములు, నిరీక్షణ కలిగిన ఆలోచనలు మా యొక్క ఆత్మీయ జీవితానికి మీరే అందించి మీరే నడిపించుమని మహా గొప్ప ప్రేమతో మమ్మలను ప్రేమించి ప్రాణమును అర్పించిన యేసయ్యా, మాకు రెండవ మరణము లేకుండా నడిపించగలిగే పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువా, మమ్ములను
నీ నీతితో, నీ ఆజ్ఞలకు లోబడే విధేయత కలిగిన వారముగా మీరే మమ్ములను నడిపించుకొని మీరే మహిమను పొందుమని యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, కృప మహదైశ్యములు, సకలైశ్వర్యములు, అనుగ్రహ ఐశ్వర్యములు ప్రభు మనకి నిండుగా మెండుగా అందింపు చేసి ప్రభు మహిమ పొందును గాక, ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, అయలు పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, అయలు పరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలు పరచిన ప్రకటన.